హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ సివిలియన్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పర్మనెంట్ జాబ్స్. ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకు ఉన్నాయి, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు ఉన్నాయి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా ఉన్నాయి. సో దీని ప్రాసెస్ ఏంటనేది కూడా చూద్దాం. ఇది సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్ సికింద్రాబాద్ సంబంధించింది. ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఇది గ్రూప్ సి వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎవరెవరికి ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా చూద్దాం. ఇందులో ట్రేడ్స్మెన్ మేట్ ఉన్నాయి, అలాగే మెటీరియల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, డ్రైవర్స్, టెలిఫోన్ ఆపరేటర్, ఫైర్మ్యాన్, కార్పెంటర్, పెయింటర్, ఎంటీఎస్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్ టోటల్గా 19 వేకెన్సీస్ ఉన్నాయి. దీని శాలరీ వచ్చేసరికి 29,200 వస్తుంది బేసిక్. సో మీకు శాలరీ అయితే ఆల్మోస్ట్ 92,000 అంటే ఇచ్చారు. 29,200 కంటే దీనిలో 50% డిఏ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ 60,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇది ఎనీ డిగ్రీ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇది ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్కి పిలుస్తారు. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కాకపోతే దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 19,900 గ్రేడ్ పే. సివిల్ మోటార్ డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్. దీంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇది 19,900 గ్రేడ్ పే. టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా టెలిఫోన్ ఆపరేటర్ వచ్చేసరికి ఇది ఇంటర్మీడియట్ లేదంటే మ్యాక్సిమం ఇంటర్మీడియట్ అడుగుతారు. టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫైర్మ్యాన్ 10th క్లాస్ మీద తీస్తారు, లేదంటే ఇంటర్ యాడ్ చేస్తారు. 247 వేకెన్సీస్ ఉన్నాయి లెవెల్ 2. ఇది కూడా 19,900 గ్రేడ్ పే. కాకపోతే ఫైర్మ్యాన్కి వచ్చేసరికి ఫస్ట్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే రన్నింగ్, తర్వాత రూప్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి. హైట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇంకా కార్పెంటర్ అండ్ జాయినర్ టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్ చేసి ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయింటర్ ఆర్ డెకరేటర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 19,900 గ్రేడ్ పే. ఇంకా ఎంటీఎస్ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి రన్నింగ్ అనేది ఈవెంట్స్ ఉంటాయి. ఇది 18,000 గ్రేడ్ పే. సో బేసిక్ గ్రేడ్ పే అది. అండ్ ట్రేడ్స్మెన్ మేట్ 389 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 10th పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఐటీ కూడా అవసరం లేదు, ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. ఇది ఓపెన్ స్కూల్ ఏదైనా సరే నో ప్రాబ్లం, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 389 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 18,000 గ్రేడ్ పే. ఇక్కడ రీజియన్స్ వైజ్గా కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఈస్టర్న్, వెస్టర్న్, అలాగే సదరన్ వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ కలుపుకొని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో మ్యాక్సిమం అందరూ కూడా అప్లై చేస్తారు కదా. అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎలా పిలుస్తారంటే ఫస్టే మీకు స్కిల్ టెస్ట్, అంటే సపోజ్ టీఎంఎంఓ లేకపోతే ఎంటీఎస్, ఫైర్మ్యాన్ ఇలాంటివి ఉన్నాయంటే ఫస్టే మీకు రన్నింగ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఈవెంట్స్ అయిన తర్వాతే మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ అప్లై అయితే స్టార్ట్ అవ్వలేదు ఆన్లైన్. సో ఆన్లైన్ స్టార్ట్ అయ్యాక నేను మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంటిమేషన్ అయితే ఇస్తారు. మీకు ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి December 31 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. బట్ ఇంకా నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వచ్చింది, కానీ ఇంకా ఆన్లైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఈ 1st నుంచి స్టార్ట్ అవుతుంది, లేదు అంటే 31st నుంచి అంటే 10th అలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు సెండ్ చేయడం అవసరం లేదు అని ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ AOC-recruitment.gov.in మీరు క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అప్లై చేసేటప్పుడు మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి టోటల్గా 18 నుంచి 25 years వరకు ఉంటుంది. ప్లస్ 3 years వచ్చేసరికి ఓబీసీ, 5 years వచ్చేసరికి SC/ST,
10 ఇయర్స్ వచ్చేసరికి పీడబ్ల్యూడి. ఓన్లీ పీడబ్ల్యూడి వేకెన్సీస్ అయితే మీకు ట్రేడ్స్మెన్లో ఉన్నాయి, ఫైర్మెన్లో ఉన్నాయి. సో ఇది చూసుకొని అప్లై అయితే చేయండి. ఇది ఒక మంచి నోటిఫికేషన్. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. అండ్ ఎవరైతే 10th పాస్ అయ్యి ఐటీఐ చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేయండి. ఎందుకంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక మీకు అఫీషియల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకునే నోటిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.